ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నారు? సండే కాబట్టి. చికెన్ తోటకూర బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, కొత్తిమీర, నిమ్మకాయ చెక్క, తోటకూర, పలావ్ సామాను, చికెన్, బియ్యం, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ముందుగా కొంచెం బాండీ వేడెక్కాక కుక్కర్ 100 ml ఆయిల్ వేసుకోవాలి. లైట్గా హీట్ అయ్యాక పలావ్ సామాన్ వేసుకోవాలి. కొంచెం వేగాక ఇది లైట్గా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల తర్వాత మగ్గాక ఇందాక వీడియోలో స్కిప్ అయ్యింది. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలర్ పెట్టి తోటకూరని వేయాలి. ఇప్పుడు చికెన్ వేయాలి. చికెన్, కొంచెం పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు స్పూన్లు కారం, నిమ్మకాయ రసం, ఒక చెక్క నిమ్మకాయ, ఇవన్నీ కలిపి ఒక 15 నిమిషాల తర్వాత రైస్ వేయాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. కలవబెట్టి అప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇదంతా కలగబెట్టి మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని సరిపోలే నేను ఇంకా ఉప్పు వేసుకోవాలి. వద్దంత వేసుకోండి. కొత్తిమీర వేసి కలగబెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి.
హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక పెట్టుకొని 2 మినిట్స్ ఆఫ్ చేసేయండి. వచ్చే లోపల మనం రైతా రెడీ చేసుకుందాం. ఉల్లి చట్నీ. ఇప్పుడు బిర్యానీ కొంచెం ఉడుకుతుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు మీరు రైతా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తగినంత సాల్ట్. రైతా కావాలో అంత పెరుగు వేసుకోండి. నాకైతే ఒక చిన్న గ్లాసు రైతా కావాలి. దానికోసమని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పెరుగు, దానికి తగిన సాల్ట్ బాగా కలగబెట్టాలి. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఫస్ట్ విజిల్ వచ్చింది. ఇంకొక విజిల్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి చూడొచ్చు. రేఖ అయిపోయింది. ఫస్ట్ విజిల్ వచ్చింది. ఇంకో విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చల్లారాక చూద్దాం 5 మినిట్స్ ఆగాక. విజిల్ కూడా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎన్ని నిమిషాల్లో మనకి రెడీ అవుతుంది? ఒక 10 నిమిషాలు చల్లారాక మూత తీసేస్తే సరిపోద్ది. చాలా చాలా బాగా వస్తుంది స్మెల్. ఇప్పుడు మూత తీసి చూద్దామా? సరే చూద్దాం. చల్లారిపోయింది కదా. అబ్బా, సర్వ్ చేసుకొని తిందాం ఇప్పుడు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.